హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్ మీ కుస్మా అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేశాను. టైం వచ్చేసరికి 6:30 అలాగ అవుతుందండి. ఇంకా మార్నింగ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సీనరీ అనమాట. బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు రొట్టెలు చేస్తున్నానండి, అలాగే బ్లాక్ చన్నా కర్రీ. ఇదైతే మొన్న నాకు వాయనంలో ఆ మాత్రం దొరికాయి, సో జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. అండ్ ఈ రోజు దాంతో కర్రీ చేస్తానన్నమాట. సో దీంతో చాలా రెసిపీలు చేసుకోవచ్చు కదండి. పాటోళి చేసుకోవచ్చు అండ్ ఫ్రై చేసుకోవచ్చు, తాలింపు కూడా సింపుల్గా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను కర్రీ చేస్తాను మా వాళ్ళ కోసం. ఇదిగోండి, కుక్కర్లో అయితే మంచిగా కడిగేసి ఒకసారి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఉంచుతానని చెప్పేసి ఇదిగోండి కుక్కర్ అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇంకా మీ అందరి సంగతులు ఏంటండి, వరలక్ష్మి పూజ చక్కగా చేసుకున్నారా? అండ్ నేను పోస్ట్ చేసిన వీడియో చూసారా? తప్పకుండా కామెంట్ చేయండి. అన్నట్టు వీడియో కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవుతున్నది కదా, సైడ్ బై సైడ్ నేను ఇక్కడ లంచ్ కోసం కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు లంచ్ కోసం అయితే సారాకంద ఫ్రై అనమాట. ఇదిగోండి, సారాకంద ఒకటే తీసుకున్నాను, బై 2గా కట్ చేసి కుక్కర్లో ఒక 2 సీటీ వచ్చిన వరకు ఉడికిస్తానమాట. ఉడికించిన తర్వాత ఫ్రై చేస్తాను. అయితే ఇది చెప్పాను కదా, 1 కిలోకి 3 తూగాయి. అయితే ఒకటే చేస్తున్నాను, ఎందుకంటే ఇలా అంటే ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. అలా ఫ్రై చేయడం అలాంటి కర్రీ అంటే నాకు కానీ మా అమ్మాయికి కానీ ఇష్టం ఉండదు, చాలా తక్కువ తింటాం. కాబట్టి ఒకటే సారాకంద, ఒకవైపు అయితే బ్లాక్ చనా ఉడుకుతున్నది, మరో ఒకవైపు అయితే సారాకంద కూడా ఉడుకుతున్నాయి అనమాట. సో ఇలా మార్నింగ్ పూట నేను కుక్కర్ అంటే చాలా యూజ్ చేస్తానండి. కొంతమంది కుక్కర్ యూజ్ చేయడం మంచిది కాదని చెప్పేసి అంటారు, కానీ నేను వాడడం అంటే తప్పట్లేదు, త్వరగా మనకి అయిపోవాలని చెప్పేసి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, పన్నీర్ బటర్ మసాలా తలక సంథింగ్ పౌడర్ ఏదో, ఇదైతే మన రిలయన్స్లో తీసుకొచ్చాను. ఈ మసాలా తోటి మనం ఈరోజు బ్లాక్ చనా కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే ఎప్పుడూ కూడా పర్టికులర్గా ఒకటే రకం మసాలా కూడా నేను యూజ్ చేయనండి, మారుస్తూ ఉంటాను. ఇక్కడ కొమ్ము శనగలు కూడా మంచిగా ఉడికిపోయండి. అంటే కుక్కర్లో వేసామంటే తప్పకుండా అది ఉడికి తీరాల్సిందే. అయితే ఇదంతా కూడా డ్రైన్ చేసేస్తున్నాను. అండ్ ఒకసారి మంచిగా చూస్తున్నాను, ఏమో నేను 3 సీటీ వచ్చిన వరకు ఉంచాను, ఇంకా 2 సీటీలు అవసరమా లేకపోతే మంచిగా ఉడికిపోయిందా అంటే లేదు, మరి అక్కర్లేదు, మంచిగా అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా ఇదిగోండి పనిలో పని పిండి కూడా కలిపేస్తున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తూనే మనం సైడ్ బై సైడ్ లంచ్ కోసం కూడా మనం రెడీ చేసుకున్నామంటే టైం కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో సారాకంద కూడా ఉడికించేస్తున్నాను. అండ్ ఆ కుక్కర్ ఖాళీ అయిన తర్వాత, సారాకంద కుక్కర్ ఖాళీ అయిన తర్వాత ఈరోజు టమాటా పప్పు అయితే అందులో చేస్తాను. అండ్ కొమ్ము శనగలు ఉడికించిన కుక్కర్ ఖాళీ అయితే రైస్ కూడా పెట్టేస్తాను అనమాట. సో మనకి ఏంటంటే పనులు కూడా కొంచెం టైం కలిసి వస్తుంది, ఈజీ అవుతుంది అనమాట నా కోసం కుక్కర్లో. ఇప్పుడైతే కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లి చెక్కు మార్నింగే ఒక 3-4 ఉల్లిపాయలు, అంటే రెసిపీలు అన్నింటికి ఎన్ని కావాలో అన్నీ కూడా ఆనియన్ కట్టర్లో కట్ చేసి ఉంచుతాను అనమాట. సో దట్ కొంచెం కొంచెం కావాల్సినంత మనం వాడుకోవచ్చు, ఇంకొంచెం మిగిలిపోయినా పర్వాలేదు, సలాడ్ లాగా మనం లంచ్లో తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ, పసుపు అండ్ ఈ పన్నీర్ మసాలా ఉంది కదా, అవన్నీ కూడా వేసేసి మరి ఇంకేంటి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే, మరి ఇంకేంటి ఇందులో యాడ్ చేయట్లేదు. ఇదైతే ఈ పన్నీర్ మసాలా తలక మసాలా పొడి ఏదైందో ఫస్ట్ టైం తీసుకొచ్చాను, కాబట్టి ఎలా వస్తుంది ఏంటి కూడా కొంచెం అంత ఐడియా లేదు. ఇంకా ఉడికించిన తర్వాత కూడా ఇదిగోండి కొమ్ము శనగలు వేసేసాను, కొంచెం వాటర్ కూడా వేసాను అనమాట. సో ఫైనల్గా ఘుమఘుమలాడుతున్నది, మసాలా కూడా చాలా బాగుందనమాట. సో ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్. అటువైపు సిమ్లో పెట్టేశాను. ఇక్కడైతే సారాకంద సీటీ తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఒకసారి మంచిగా అంటే కొంచెం చల్లారుతుంది. అండ్ రొట్టెలు చేసిన తర్వాత సైడ్ బై సైడ్ నేను అది కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఎలాగంటే మార్నింగ్ 9:30 కల్లా మనకి బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇక్కడ గబగబా చేసుకుంటాను. ఇంకా కిచెన్లో పనులు అంటారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి కదండి. ఇన్ టైంకి ఈ టైంకి ఇలాగ అయిపోవాలి, ఆ టైంకి లేట్ అవుతున్నాము అని చెప్పేసి కూడా అలా అనుకోకూడదు. ఎందుకంటే నాకున్న టైమింగ్కి నాకు ఉండే పనులకి నేను ఇలాగ సెట్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్కరికి 10:30 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఇద్దరు ఇంకొంచెం ఎర్లీగా కూడా వంట అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మరికొన్ని పనులు అయితే పెండింగ్ ఉన్నాయండి, అవన్నీ కూడా నెక్స్ట్ మీతో షేర్ చేస్తాను. అంటే వంటింట్లో సంబంధించిన పనులే. సో ఇదిగోండి ఈరోజు కర్రీ అయితే
అద్భుతం అంటే అద్భుతం, చాలా బాగా కుదిరింది. ఇంకా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయిందండి. ఇంకాను ఇదిగోండి కర్రీ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా ఒక చిన్న గిన్నెలో తీసేస్తున్నాను. మనకి వంట పాత్రలో అంటే పెద్ద కడాయిలోని ఆ మాత్రం కర్రీ, అంత పెద్ద గిన్నెలో ఆ మాత్రం పప్పు, ఇలాంటివన్నీ ఉంటే అంటే నాకంతా నచ్చదనమాట. సో చిన్న చిన్న వాటిలో తీసేసి అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అప్పటికప్పుడే. ఇంకాను మార్నింగ్ ఏదైతే మనం మసాలా గుండలు ఇవన్నీ తీసామో నెక్స్ట్ అయితే దాని అవసరం ఈ పూటకు లేదు కాబట్టి అవన్నీ కూడా వాటి ప్లేస్లో అయితే పెట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్. సారాకంద అక్కడ చూస్తున్నారు కదా, ఒక దుక్క కడాయి. ఈ సారాకంద ఫ్రై అనేది పల్చగా ఉండే కడాయిలో కానీ నార్మల్గా స్టీల్ కడాయిలో కానీ అస్సలు ఫ్రై అవ్వదండి. అంటే అలా చేస్తే ఏంటంటే అడుగు నుంచి ఫస్ట్ మాడిపోతుంది అనమాట, మొత్తం మొక్కలన్నీ మాడు వాసన వచ్చేస్తాయి. సో లో ఫ్లేమ్లో అలా కాస్తంత ఆయిల్ వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా మా వారికైతే అదేంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అని చెప్పేసి అన్నారు. సో అదే ప్రొసీజర్లో నేనైతే ఫ్రై చేసేస్తున్నాను. సో ఇదిగోండి ఫైనల్గా అయితే సారాకంద ఫ్రై ఈ విధంగా వచ్చింది. చూస్తున్నారు కదా, పెచ్చుల్లాగా వచ్చేసి చాలా క్రిస్పీగా బాగుందన్నమాట. సో ఇంకా ఇక్కడైతే టమాటా పప్పు కూడా ఉడికిపోయిందండి. జస్ట్ సాల్ట్ కొంచెం వేసేసి మంచిగా ఎనిపేస్తే కర్రీ అంటే ఫ్రై ఇంకాను పప్పు కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అయితే కుక్కర్లోనే వైట్ రైస్ పెట్టేస్తాను. రైస్ అయిపోతే వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ లోపల కొంచెం కొన్ని డబ్బాలు ఏంటంటే ఎప్పటి నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అందులో కొంచెం ఏదో సామాన్లు ఏవో ఉన్నాయండి, కొంచెం పాడైపోలేదు బట్ చాలా రోజులు బట్టి వాడకపోయినవి అలా ఉన్నాయన్నమాట. సో ఆ డబ్బాలన్నీ కూడా తీసేసి ఇప్పుడైతే కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే గూట్లో ఉండేసి ఏదో నిండుగా కనబడుతున్నాయి కానీ అది క్లీన్ చేసేసుకుంటే ఆ డబ్బాలు ఏవైతే అందులో కొంచెం ఏమైనా మిగిలిపోయిన పిండి కానీ అవి ఏమైనా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకునే పనులు అయితే ఇలానే ఉంటాయండి. లైక్ వంట కంప్లీట్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఏమైనా క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ నేను నిన్న మైండ్లో పెట్టుకున్నాను. లైక్ ఎలాగంటే ఈరోజు మార్నింగ్ అయితే ఈ మాత్రం పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి, బద్దకిస్తే అస్సలు అవ్వదు అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదిగోండి అసలుకి వర్షాకాలం కదా కాబట్టి ఇవైతే కొంచెం ఎండలో ఆ మాత్రం టైం పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మంచిగా ఎండిపోతే మనం చక్కగా దాచేసుకోవచ్చు. ఇవన్నీ మంచి డబ్బాలే. ఇంకా నెక్స్ట్ ఈ పని అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా మరొకసారి సర్దుకోవాలన్నమాట. ఇదిగోండి మంచిగా ఎండ వచ్చింది కాబట్టి ఇలా ఎండ చూస్తే అమ్మకేమో బట్టలు మంచిగా ఆరవేసేద్దాం అనిపిస్తుంది. అండ్ నాకైతే ఇలాగ కంటైనర్లు ఏమైనా ఉంటే క్లీన్ చేసి ఎండలో ఆరబెడదాం. అయితే ప్లాస్టిక్ కాబట్టి ఎక్కువసేపు ఉంచను, జస్ట్ నీళ్లు కొంచెం ఇంకిపోతే మళ్ళీ లోపల పెట్టేస్తానని చెప్పేసి. సో ఇంకాను ఇలా ఎండ మండిపోతుంటే ఇంటి దగ్గర చాలాసేపు బట్టి ఒక ట్రైన్ ఆపేశారండి. ఎందుకో ఏమో కానీ నాకైతే అనిపించింది జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటారు కదా ఈ వేడిలో అని చెప్పేసి అనిపించింది. సో ఇంకాను ఇదిగోండి డబ్బాలన్నీ ఆరిపోయాయి అండ్ లోపలికి కూడా వచ్చేసాను. నెక్స్ట్ నేను చేయబోయే పని ఏంటంటే మా వారు సట్లండి, అవైతే ఇంకా ఐరన్ చేయాలి. అయితే ఐరన్ చేసేటప్పుడు కొంచెం రింకిల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి మనకి చాలా టైం పట్టుద్ది అనమాట. సో ఇంకా బయట ఐరన్ చేసే వాళ్ళకి అది తెలీదు, ఇంట్లో చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా మటుకు ఫేస్ చేస్తుంటారు. చిన్న టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఐరన్ ఎలా చేస్తామో చేత్తో అలా మడత పెట్టేయాలండి. అలా చేస్తే ఏంటంటే మరి మడతలు అనేది ఇలాగ ఎక్కువ ఉండవు అనమాట. మనకి ఐరన్ చేయడానికి టైం కలిసి వస్తుంది, ఇబ్బంది పడవన్నమాట. సో ఇదిగోండి కొన్ని షర్ట్లు ఇలా తీసుకొచ్చాను. అలాగే ప్యాంట్స్ కానివ్వండి, ఏవైతే ఐరన్ చేస్తామో అవి కొంచెం ఫస్ట్ నార్మల్గా ఇలాగ ఐరన్ చేస్తే ఎలా మడతో అలా పెట్టేయాలన్నమాట. సో దట్ తర్వాత మనకి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ అమ్మ ఉంటే ఏదో జోక్స్ వేస్తున్నది, సో తనకేదో ఆన్సర్ ఇస్తూ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేద్దామా? నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.